ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ఫోటోషాప్లో సిబి ఎడిటింగ్ అలాగే ఫోటో మ్యానిపులేషన్ అనేది ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన వీడియోనే. నా వీడియో ఏ వీడియో రన్ అవుతున్నప్పుడైనా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నేను యూట్యూబ్లో ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా ఆ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి వచ్చింది. అలాగే ఇక్కడ తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా నా ఛానల్లోకి వెళ్తారు. చూడండి, ఇదంతా నా ఛానల్. ఇక్కడికి వచ్చి వీడియోస్ అన్నారంటే మీకు ఫోటోషాప్కి యూజ్ అయ్యే చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి. చూసారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం వర్క్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ నేను ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నా. సైజ్ వచ్చేటప్పటికి విత్ వచ్చేటప్పటికి 1200, హైట్ వచ్చేటప్పటికి 1800, రెజల్యూషన్ వచ్చేటప్పటికి 300 తీసుకొని క్రియేట్ అంటున్నా. ఇలా నాకు ఒక న్యూ డాక్యుమెంట్ వచ్చింది కదా, దీంట్లోకి మనం ఒక ఇమేజ్ అనేది తీసుకుందాం. కంట్రోల్ ఏ, సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి, కాపీ. ఈ ఇమేజ్తో నాకు ఇంకా యూజ్ లేదు కాబట్టి ఇది కట్ చేసుకొని ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి, పేస్ట్. కంట్రోల్ టీ అంటే మనకి ట్రాన్స్ఫార్మ్ కదా, ఇది నాకు 90 డిగ్రీస్లో రొటేట్ అవ్వాలి. దానికోసం నేను ఇక్కడ పైన ఉన్న ప్రాపర్టీస్లో 90 డిగ్రీస్ అని ఇస్తున్నా. ఇలా రొటేట్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది నాకు సైజ్ పెరగాలి. ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి, అన్ని సైడ్స్ ఈక్వల్గా సైజ్ పెరుగుతుంది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో కలర్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడికి వచ్చి ఇది మనం ప్లస్ చేసుకోండి. మనకి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లూ కలర్లో కావాలి. చూడండి, నేనైతే +18 ఇచ్చాను, ఓకే అంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో ఇమేజ్ తీసుకుందాం. చూడండి, ఇలా సెట్ చేసుకొని దీనికి వచ్చేటప్పటికి మాస్క్ అప్లై చేద్దాం. ఇప్పుడు గ్రేడియంట్ టూల్ తీసుకోండి. గ్రేడియంట్ టూల్ షార్ట్ కట్ జీ. చూడండి, ఇక్కడ ఉంటుంది. మనకి ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పుడు వైట్ ఉందంటే మనకి ఆటోమేటిక్గా అదే కలర్ బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఒక గ్రేడియంట్ ఉంటుంది. ఈ గ్రేడియంట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో లెవెల్స్, ఇక్కడ మనకి ఇన్పుట్ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇన్పుట్ లెవెల్ దగ్గర చూడండి, నేను అయితే 50 ఇచ్చాను. అలాగే అవుట్పుట్ లెవెల్ దగ్గర కూడా చేంజ్ చేసుకోండి. చూడండి, అవుట్పుట్ లెవెల్ వచ్చి 22 ఇచ్చాను, ఓకే అంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి బ్లెండింగ్ మోడ్స్ ఉంటాయి కదా, ఇందులోకి వచ్చి హాట్ లైట్ అప్లై చేయండి. మనకి ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో ఇమేజ్ తీసుకుంటున్నా. చూడండి, మనకి క్యారెక్టర్ వరకు కట్ చేసుకోవాలి, దానికోసం నేను క్విక్ సెలక్షన్ టూల్ తీసుకుంటున్నా. పైన మనకి సెలెక్ట్ అండ్ మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. అదే మీరు సీసీ కాకుండా దానికన్నా కింద వెర్షన్స్ యూస్ చేస్తే మీకు రిఫైన్ ఎడ్జ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది యూస్ చేయండి. రేడియస్ వచ్చేటప్పటికి 1 ఇస్తున్నా. ఇక్కడ స్మార్ట్ రేడియస్ దగ్గర మార్క్ పెట్టుకోండి. చూడండి, ఇక్కడ మనకి వ్యూ మోడ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేను వచ్చేటప్పటికి ఓవర్లే పెట్టుకున్నా. ఓవర్లే పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి సెలెక్ట్ చేయని ఏరియా అంతా మనకి రెడ్లో కనబడుతుంది.
చూసారా ఇక్కడ మనకి రెడ్లో కనబడుతుంది. చూడండి ఇలా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేటప్పటికి స్మూత్ దగ్గర 10 ఇస్తున్నాను. ఫెదర్ వచ్చేటప్పటికి 0.5 ఇస్తున్నా. చూడండి అవుట్పుట్ దగ్గర న్యూ లేయర్ అని పెట్టుకొని ఓకే అంటున్నా. నాకు సపరేట్గా ఒక లేయర్లో వచ్చింది కదా, డ్రాగ్ అండ్ డ్రాప్. చూడండి మనకి మధ్యలో రావడం కోసం ఇక్కడ రోలర్స్ ఉంటాయి. షార్ట్ కట్ వచ్చి Ctrl+R అంటే మనకి ఇలా సైడ్ రోలర్స్ వస్తాయి. చూడండి ఇలా సెట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఫిల్టర్లో కెమెరా రా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి కాంట్రాస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ నేను 16 ఇచ్చాను. హైలైట్స్ వచ్చేటప్పటికి 0లో పెట్టుకోండి. షాడోస్ వచ్చేటప్పటికి చూడండి 38 ఇచ్చాను. క్లారిటీ అనేది 100లో పెట్టుకోండి. ఇక్కడ వైబ్రెన్స్ అనేది కొంచెం మైనస్ చేసుకుందాం. ఓకే అంటున్నా. చూసారు కదా ఇలా అప్లై అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బర్న్ టూల్ ఉంటుంది కదా, బర్న్ టూల్ తీసుకొని నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఎరేజర్ టూల్ ఉంటుంది. ఎరేజర్ టూల్ తీసుకొని ఎరేజర్ టూల్ కూడా బ్లర్ ఎరేజర్ తీసుకోండి. ఇక్కడ ఎరేజ్ చేసుకోండి. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక న్యూ లేయర్ తీసుకొని ఫిల్టర్, బ్లర్, గ్యాసియన్ బ్లర్. చూడండి ఇలా అప్లై చేసి మనకి ఫేస్ వర్క్ అవసరం లేదనుకుంటే ఎరేజర్ టూల్ తీసుకొని ఎరేజ్ చేసుకోండి. చూసారు కదా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఇమేజ్కి మనం ఓవర్లే అప్లై చేద్దాం. చూసారా మన బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక క్యారెక్టర్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ ఇమేజ్ మనకి కొంచెం లైట్ అయింది అనుకుంటే మనం కర్వ్స్ ద్వారా డార్క్నెస్ చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఇమేజ్ని కూడా కొంచెం పైకి మూవ్ చేసుకుందాం.
చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక కొటేషన్ అనేది కింద అప్లై చేద్దాం. దానికోసం నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. చూడండి, ఇలా సెట్ చేసుకొని మనకి ఇక్కడ బ్లెండింగ్ మోడ్స్ ఉన్నాయి కదా, ఇందులో సబ్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పెట్టుకోండి. చూడండి, ఈ ట్యుటోరియల్ యూజ్ చేసిన ఇమేజెస్ అన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.